ఈస్టర్ పండుగ అయిపోయింది. పెంతెకోస్తు పండుగ మనం జరుపుకున్నాం. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు డిసైపుల్స్ అందరికీ కూడా ఎన్నో మంచి వరాలు అనుగ్రహించాడు. డిసైపుల్స్ అందరూ కూడా వెళ్ళి అందరికీ కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ విధంగా డిసైపుల్స్ చేసిన పరిచర్యలో భాగంగా పేతురు, యోహాను కూడా యెరూషలేము మందిరం దగ్గరికి ఒక రోజు వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఒక హీలింగ్ గురించి ఇవాళ చూద్దాం. అయితే మీరు ఎప్పుడైనా ఎవరైనా హీల్ అవ్వడం చూసారా? ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, పెద్ద సభలు జరిగినప్పుడు, ప్రార్థనలు జరుగుతున్నప్పుడు చాలామంది హీల్ అవుతూ ఉంటారు కదా. అయితే ఆ హీలింగ్ చేసినటువంటి పాస్టర్ గారిని మనం ప్రేస్ చేయకూడదు, కానీ ఆ హీలింగ్ ఎవరి వలన జరిగిందో మనం వాళ్ళని ఎక్కువగా ప్రేస్ చేయాలి. అది మన దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేస్ చేయాలి. ఒకరోజు పేతురు, యోహాను కూడా మార్నింగ్ ప్రేయర్ చేసుకోవడానికి వాళ్ళు దేవాలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ పుట్టినప్పటి నుంచి కూడా ఒక కుంటివాడైనటువంటి ఒక మనుషుడిని వాళ్ళు తీసుకుని వచ్చి దేవాలయం దగ్గర మెట్ల దగ్గర కూర్చోబెడుతూ ఉన్నారు. అతను వచ్చేపోయే వాళ్ళందరినీ కూడా భిక్షం అడుగుతూ ఉన్నాడు. పేతురు, యోహాను కూడా అతని వైపు చూస్తున్నప్పుడు అతను చాలా ఆశగా వీళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు అనమాట. వీళ్ళు ఏమన్నా నాకు ఇస్తారేమో, మనీ ఇస్తారు అని. అయితే పేతురు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, మా దగ్గర అయితే బంగారము, వెండి ఏమీ లేదు నీకు ఇవ్వడానికి, కానీ మేము యేసు నామంలో నీకు స్వస్థత కలుగజేస్తాము అని తన కుడి చేయి పట్టుకుని తనని లేపినప్పుడు తన చీల మండలంలో నుంచి ఎనర్జీ వచ్చిందనమాట. పవర్ పాస్ అయ్యి తను వెంటనే లేచి నుంచున్నాడు. యేసు నామంలో ఆయనకి స్వస్థత కలిగిందనమాట. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా తనకి కాళ్ళు పని చేయలేదు, కానీ ఎప్పుడైతే పేతురు యేసు నామంలో నీకు స్వస్థత కలుగును అన్నప్పుడు వెంటనే అతను లేచి నుంచున్నాడు. తన కాళ్ళ మీద నుంచినప్పుడు తనకి ఎంతో సంతోషం, గెంతులు వేస్తున్నాడు. తను నడుచుకుంటూ పేతురు, యోహానుతో పాటు ఆలయంలోనికి వెళ్ళడం జరిగిందనమాట. ఆలయంలోకి వెళ్ళినప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు, ఏంటి ఇతనేనా అక్కడ దేవాలయం మెట్ల దగ్గర కూర్చునేటువంటి వ్యక్తి? తనకి చిన్నప్పటి నుంచి కూడా కాళ్ళు లేవు కదా, తను ఎలా నడుస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారనమాట. అయితే ఆ పక్కనే ఉన్నటువంటి పేతురు, యోహానుని అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఎందుకంటే వీళ్ళ వల్లనే ఏదో జరిగింది అనేసి. అప్పుడు పేతురు అంటున్నాడు అనమాట, మా భక్తి వలన కానీ మా శక్తి వలన కానీ మేము ఇది ఏమీ చేయలేదు, కానీ యేసు నామంలో మాత్రమే మేము ఈ స్వస్థతను చేయగలిగాము. సో మీరందరూ మా వంక చూడకండి, మా వలన జరగలేదు, యేసు నామంలో మాత్రమే ఇది జరిగింది. ప్రవక్తలు మీకు చెప్తూనే ఉన్నారు కదా, ఒకళ్ళు వస్తారు, క్రీస్తు వస్తాడు మిమ్మల్ని రక్షిస్తాడని. ఆ క్రీస్తు వచ్చాడు, కానీ మీరందరూ మాత్రం ఆయన్ని గుర్తుపట్టలేక ఆయన మీరు చనిపోవడానికి మీరు అప్పగించారు. కానీ ఆయన జీవాధిపతి కదా, ఆయన చనిపోయి తిరిగి లేచి మరలా ఆయన మాకు కనిపించాడు, దానికి మేమే సాక్షులము అని పేతురు ఎప్పుడైతే చెప్తున్నాడో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో వింటూ ఉన్నారనమాట. అయితే వాళ్ళతో చెప్పాడు, మీరు ఆయనని తృణీకరించారు, మీ అధికారులు కూడా ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు, కానీ ఇప్పుడైనా మీ పాపాలు తొలగాలి అంటే మీరు మారు మనసు పొంది ఆయన వైపు మీరు తిరగండి అని చెప్తూ ఉన్నాడనమాట. మరి మీ పరిస్థితి ఏంటి? మీ అందరికీ కూడా యేసు ప్రభు గురించి తెలుసు. మీరు మారు మనసు పొందారా? మారు మనసు అంటే మన ఇప్పుడున్నటువంటి స్థితిని మార్చుకుని దేవుని వైపు తిరగడం, మన పాపాలని కడుక్కుని ఆయన వైపు చూస్తూ మనం నడవడం. అలాంటి జీవితం అందరం కూడా కలిగి ఉండాలని ఈరోజు పేతురు, యోహాను చెప్పినటువంటి విషయం ద్వారా అందరం నేర్చుకుందాం. అలా ఉండడానికి ప్రయత్నిద్దాం.